సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో, ఈ మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఒక పొటెన్షియల్ క్లయింట్ అడిగారనమాట. సార్ నాకొచ్చేది జీతం 20,000. సార్ నేను ఒక 20,00,000 అప్పు చేద్దాం అనుకుంటున్నాను. పాసిబులా? తీసుకోవచ్చా? చేసుకోవచ్చా? అప్పు చేయొచ్చా? సో, కొంచెం షాకింగ్. బట్ యూజువల్లీ ఏందంటే ఇట్లాంటి క్వెషన్స్ మనం వినము. బట్ ఇందులో ఈ కేస్‌లో ఏంటంటే జనరల్‌గా ఫస్ట్ ఆబ్వియస్‌లీ ఆన్సర్ వుడ్ బి ఏంటంటే నో. మీకు 20,000 జీతంతో 20,00,000 అప్పు అనేది కష్టం. ఎందుకు కష్టం అంటే కూడా ఫస్ట్ థింగ్, బ్యాంక్స్ ఏంటంటే ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అయినా సరే పర్సనల్ లోన్, ఈ కేస్‌లో పర్సనల్ లోన్ తీసుకుందాం అనుకున్నా సరే వాళ్ళేం చూస్తారంటే నీకొచ్చే సంపాదనలో 40% 50% మాక్సిమం లోన్ ఈఎంఐ ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే లైక్ 20,000లో 40-50% అంటే 10,000. 10,000 ఈఎంఐ వరకు నువ్వు సర్వీస్ చేయగలుగుతాం. అది ఎంతవరకు మ్యాక్సిమం. ఎందుకంటే ఎవరికైనా సంపాదనలో కంపల్సరీ బేసిక్ ఎక్స్‌పెండిచర్ 50% అయితే ఉంటుంది. సో, నీ లివింగ్‌కే అనుకోండి, మీరు ఈవెన్ సొంతిల్లు ఉన్నా కానీ, మీ రోజువారీ ఖర్చులకే కానీ, తినడానికి కానీ మినిమమ్ 50% అనేది అజంప్షన్ నిజం ఈ కాలంలో. సో, అలాంటప్పుడు నువ్వు సంపాదించే 20,000లో 10,000 కన్నా ఎక్కువగా ఈఎంఐ కట్టలేవు. అదే 20,000 ఈఎంఐ తీసుకుంటే ఈవెన్ 10% విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ రేట్. ఇది పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు కూడా మనకి రూ. 26,000 ఈఎంఐ వస్తుంది. సో, అది పాసిబుల్ కాదు. సో, అలా కాకుండా నేను ఇంకా కొంచెం 10 సంవత్సరాలు కాదు 15, 20 ఏళ్ళు పెడతా అన్నా కూడా ఇది లోన్ పేమెంట్ టర్మ్ ఎక్కువ చేస్తా అన్నా కూడా 22, 21,000 అవుతుంది ఈఎంఐ ప్రతి నెల. అది కూడా పాసిబిలిటీ కాదు. సో, ఫస్ట్ థింగ్ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ చూసేది ఏందంటే నీ సంపాదనలో నీకు కట్టాల్సిన అప్పు ఈఎంఐ ప్రతి నెల ఎంత ఉంది అని చూస్తారు. ఐడియల్‌గా మాక్సిమం 40% వరకే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కొన్ని కేసుల్లో ఏంటంటే 50% వరకు స్ట్రెచ్ చేస్తారు. సో, ఇలాంటప్పుడు మరి ఇలా లోన్ తీసుకోవడం అంటే ఓన్లీ మెథడ్ ఏందంటే ఫస్ట్ కంపల్సరీ ఇన్‌కమ్ పెంచుకోవడం. ఇన్‌కమ్ పెంచుకోవడం ఎలా? అడిషనల్ ఇన్‌కమ్, ఫ్రీలాన్సింగ్ చేయడం, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం, ఏదైనా రెంటల్ ఇన్‌కమ్ లాంటి అసెట్స్ ఉన్న వాటిని రెంటల్స్ జనరేట్ చేయడం ప్రతి నెల. సో, వీటి ద్వారా మనం అడిషనల్ ఇన్‌కమ్ చేసుకోవడం ఆర్ ఇంట్లో సెకండ్ పర్సన్ సాలరీ సంపాదించడం. ఇవి ఉంటే తప్ప మనం ఇంత ఒక 20,000 సాలరీతో 20,00,000 అప్పు అనేది మనం సర్వీస్ చేయలేము. ఈవెన్ కొన్ని కేసుల్లో లోన్ టెన్యూర్ ఏంటంటే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు చేసినా కూడా స్టిల్ ఈ అప్పనేది మనం సర్వీస్ చేయలేము, కట్టలేము. సో, అందుకే ఏంటంటే ఇలాంటి అప్పు సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఐదర్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గానీ, మొహమాటం లేకుండా ఫ్యామిలీని ఆర్ ఫ్రెండ్స్‌ని అడిగి టెంపరరీగా అప్పు తీసుకొని ఆర్ వాళ్ళ దగ్గర తీసుకొని సాయం తీసుకొని తక్కువ చేసుకోవడమే తప్పించి లోను ఎవరో ఇస్తున్నారు అని ఎస్పెషల్లీ ఏంటంటే కన్సిడరింగ్ ఏమంటున్నామంటే లోన్స్ ఇప్పుడు తీసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఒక చోట కాక మల్టిపుల్ యాప్స్ నుంచి కానీ, మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ మీద లోన్స్ ఈజీగా ఇస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే అప్పులు పెరగడం అనేది చాలా కామన్ అయిపోయింది. అప్పు ఈజీగా పుడుతుంది కదా అని మనం తీసుకోవడం కూడా కామన్ అయిపోయింది. సో, ఇది చాలా డేంజరస్ సిట్యుయేషన్ అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మాక్సిమం మనం చూసుకోవాల్సింది 40-50% కన్నా మన ఇన్‌కమ్‌ని ఈఎంఐ కన్నా పెంచుకోకూడదు. మనకు 50,000 సాలరీ వస్తే మాక్సిమం 25,000 కన్నా ఎక్కువగా ఈఎంఐ ఉండకూడదు. 30,000 వస్తే 15,000 కన్నా ఎక్కువగా ఉండకూడదు. అంతకన్నా ఎక్కువ వస్తే అంటే మాత్రం కంపల్సరీ ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్స్ అవుతాయి. మనము ఇబ్బందుల్లో పడతాము. మనకి ఇంకొకరు ఎవరో వచ్చి సాయం చేయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. మళ్ళీ మనము అనుకున్న లైఫ్ స్టైల్ కన్నా కూడా తక్కువ లైఫ్ స్టైల్‌కి బతకాల్సొస్తుంది. సో, అందుకోసం ఏంటంటే చూసుకోవాల్సిన మాక్సిమం 40-50%. సో, మన తాహతుకు మించి అప్పులు చేయకూడదు. అండ్ ఈ కేస్‌లో అంత లోన్ తీసుకోవడం సాధ్యం కాదు. థాంక్ యూ.